మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. రండి. అయ్యయ్యో నా కాళ్ళు చేతులు ఆటలు లేదే. మీరెందుకు వచ్చారయ్య గారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చెన్నయ్య టౌన్కి వెళ్ళాడు, ఏదో కొట్లో పని చేస్తున్నాడు. దాన్ని ఎవడు మర్చగలడు? నేనేం వాడిని చూడటానికి రాలేదు, నిన్ను చూడటానికి వచ్చాను. అవును, వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి 2 వారాలుగా ఎందుకు రాలేదు? అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా. ఇదిగో తీసుకో. డబ్బొద్దండి. నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశాను వద్దంటున్నావా? ఇది నీ మనవడి కోసం కాదు, నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత. ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా, మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు. ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకుని వాణ్ణి ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను. నీ మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను. దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. డబ్బు తీసుకుంటావా లేదా? వద్దు బాబు, ఈ రోషమైనాలో నేను చూస్తాను. ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు? పెద్దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి. వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి, అందుకే మేమేం అనలేకపోయామండి. తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి. అయ్యా 15 ఏళ్ళైంది బంధాలు తెగిపోయి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు? ఎవరు రాయి గాడిదల్ని లోపల రానిచ్చింది? ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి గెంటేయండి. నేనే వాళ్ళని రమ్మన్నాను. ఎందుకు రమ్మన్నావు? నా పెళ్లి గురించి మాట్లాడడానికి. నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు? నా తోడ పుట్టింది, మీ కన్న కూతురు. దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది. తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రాన మీ కూతురు కాకుండా పోతుందా? ఈ విత్తనవాదం వద్దు. రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు. అంత కాని పని మేమేం చేశాం బావా? ఇంకోసారి బావాన్నావంటే మర్యాద దక్కదు. మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద? అది నా సొంత విషయం రా. నాకు సొంత విషయమే. ఏంటా నీ సొంత విషయం? అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు, చేసుకునే హక్కు నాకుంది. అందుకే పిల్లని అడగడానికి వచ్చాం. చెప్పు తీసుకొడతాను. మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు తెగిపోయాయి. నా కూతుర్ని ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు. కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న. ఓహో, వీడిని ఇష్టపడ్డావన్నమాట పెళ్లి చేసుకోవటానికి? కాదు, తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను. అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను. నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు. ఎందుకు తీరదు? నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు. నేనిప్పుడు మేజర్ని. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రే. ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు మేజర్ అంటున్నావే. ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు? విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా? నన్ను క్షమించండి నాన్న. ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చాం. మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి. వెళ్ళొస్తానన్నా. ఎందుకు వదినా వెళ్ళొస్తామని చెప్తున్నావు? ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా, వెళ్తామని చెప్పు. గోవిందయ్య, అయ్యా ఈ దరిద్రాన్ని బయటపడే. అలాగేనండి. నన్ను క్షమించండి నాన్న. ఊరుకోమ్మా, ఏదో తెలియక చేశావు.
ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా ఏమయ్యా, ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ, నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బస్సోడు ఏంటి, కొండ ఎత్తడం ఏంటి? ఏ ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బస్సోడు కొండ ఎత్తడం నేను నువ్వు వచ్చే నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామి ఒక పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తే నిన్ను ఎత్తిపోతాడు. ఊరు కొండకు వస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. నేను రెడీ. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇది ఇట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా అమ్మాయిని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా వీడా? అవును. స్వామి స్వామి, మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా, ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఎలాగా? ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ స్వామీజీ, మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను. స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా, భజన వాయించండి. వెళ్ళొస్తాను. స్వామీజీ స్వామీజీ స్వామీజీ, ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. చంపేస్తాను. లోపల చప్పుడేంటి? అమ్మా, అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిషమ్ డిషమ్ అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అనమాట. సరే జరగండి. ఎందుకంటే కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా టవల్. అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. టవల్ కూడా తీసుకెళ్ళదు. అమ్మయ్యా, ఆగు ఆగు, పెద్దబాయ్ పెద్దబాయ్ పెద్దబాయ్, అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించాయి. లేరా, ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. వెళ్ళిపోరా, వెళ్ళిపో, దొడ్డుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు. పెద్దబాయ్ గారు, అమ్మాయి పెళ్లి చేసేయటం మంచిదండి. అరే, ఛీ! దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేంట్రా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకనరా? ఎందుకంటారేంటండి, తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్ట జరుగుద్దండి? పట్టుకోండి. పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు.
చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా. ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నట్ట. అది నా అక్క ఆస్తి. నేనెలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తా? రెండు కావాలి. ఓహో. నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా. బాబా రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా. వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు. ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. దిగండి. దారి కట్టుకట్టారే. సరే ఇటే పోను. అలాగనే. చెప్పరా, ఎవడ్రా నిన్ను పంపింది? చెప్పు. చెప్పను. చెప్పు. ప్రాణాలు తీస్తారు. ఎవడో నిన్ను పంపింది? చెప్తాను. చెప్పు. చెప్పు. పర్లేదయ్యా, చాలయ్యా. జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి? అవునయ్యా. ఇదేంటయ్యా, నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి. నాకు కాదు, ఈయనకి. మంది అమ్మా, ఏంటమ్మా మంది మట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు.
ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా. సంతోషంగా ఉండండి. గోవిందయ్య, అయ్యా వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, ఆ. మళ్ళీ పనిలో చేర్చుకో. అలాగే. అయ్యగారు ఈసారన్న పర్మనెంట్ నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా? పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. అయ్యా. రేయ్, అన్నారా? అయ్యా నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? చేశానండి. మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా ఆ, ఇంతకీ మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు? నా పాత స్నేహితుడు వస్తున్నాడు. ఓహో. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్ర బండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి. బండి అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి, అయ్యగారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా, ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేయొచ్చు. అలాగేనండి. రైట్. అయ్యా. నువ్వు పనిలో చేరావు కదా, అయ్యా. పర్మనెంట్ చేశాను కదా, అయ్యా. ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు బొక్కలు వస్తుందో అన్ని సిద్ధం చేయి. వెళ్ళు. అలాగేనండి, అయ్యా. రేయ్, ఏమిటా ఇది? నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. రేయ్, నువ్వు పని అడుగు కదరా, సిద్ధం చేయి. ఆ, నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో, రేయ్, ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకత లేవయ్యా. అయ్యో, ఊరుకోడయ్యా. రేయ్, అంజనా, రైట్ రా. ఒరేయ్, ఒక్కసారి ఒరేయ్ అనరా. అయ్యో, భలే ఒరే, బాగుండదు. ఒరేయ్ అనరా. బాగుండదండి. ఒరేయ్, ఒక్కసారి రా. బాగుండదండి. అంటావా లేదా? పోరా. ఆహా. ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉండి. రా, భోంచేద్దాం. ఏరా, ఆ, బిడ్డను చూసొచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికే కదా అయ్యా ఇక్కడికి వాడికి వచ్చాను. వెళ్ళాడు, మీ అమ్మ దగ్గరే ఉన్నాడు. ఏ, వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదూ, ఏ వాడు ఒక తప్పు చేశాడు. తప్ప ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. దా. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా, ప్రభా, ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ నాకెళ్తున్నావు? ప్రభా, ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి, వెళ్ళు. ప్రభా. మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గు లేదు. అసలు వాడే అయ్యా, ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది ఈ జన్మలో పూర్తి కాదు. వెళ్ళు, 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 వెళ్ళు. ఎవరు గుర్తున్నావు? నీ మంచి ఎవరు మీరు చేసుకుంటున్నావు? అతను ఎవరు అనుకుంటున్నావు? నిన్ను చంపేస్తా. నిన్ను నిన్ను అయ్యా, నన్ను వదులు. అది నిన్ను. ఊరుకోడయ్యా. ఏయ్, మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగడానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో, వెళ్ళు. ఎవరో చిన్న చెడి నాటకవాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నై నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా, 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 శివాద్రి, నేను తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకోడయ్యా, ఊరుకోడయ్యా. మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కణతర పెట్టుకుంటుందో.
అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా అయ్యే ఎప్పుడైనా నిన్ను పొరపాటు భగవంతుడు నేను సర్దు. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడో ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్ ఏమండి? వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకొని మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు ఈ పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటకెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్నేం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటి నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తారా రే? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు, అలాగే వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే బావి వరుస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరుస. కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న దాని తమ్ముడు. ఇదిగో నా నోటు నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాత కూదనైతే నన్ను ఉంచుకున్న నువ్వు జాత కూడు కదా? నీ కూతురు మాత్రం ఏంటి? హంతకుడు కూతురు కదా? గోడ పుట్టిన అక్కనే చంపేశాడు కూతురు కదా? ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకడు ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటి వాగుతున్నావు? కర్మ ఎవరికి బాబా. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, చంపేయాలి. గౌరీ 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 గౌరీ. ఈ పెళ్లి జరుగుతుందని కళ్ళలో కూడా అనుకోవద్దు. గౌరీ గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకులు వస్తున్నారట. తలుపులని మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతులు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి. కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు. అది కాదు గౌరీ, నా మాట విను. మనోళ్ళందరినీ చెత్త కొట్టేస్తాడు. ఆ తాళి ఇవే త్వరగా. బావా ఒక్క నిమిషం ఆగు బావా, అక్కేం రానివ్వు. ఏ భద్రాచలం, వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచిరావయ్యా. వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో తెలుసు. ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు. ఏంటి సరస? బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. ముగ్గురిని ఎంతసేపటి నుంచి బతిమాలుతుంటే ఏంటి నీ పొగరు?
అమ్మా నన్ను క్షమించు సింహాద్రి. ఆ. ఇంతకాలం నేను నిన్ను అమ్మా అమ్మా వద్దు. నేను పాపిస్తుందాన్ని సింహాద్రి. అయ్యో అమ్మా 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 ఊరుకో. ఇటువంటి దుర్మార్గుడిని కట్టబెట్టావా సింహాద్రి? ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా పాపిస్తోడా. మొత్తం వేళ మించిపోతోంది. చూడు ప్రభా, తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బావా, అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విను. వద్దు బావా, మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది. అలాంటి పెళ్లి నాకొద్దు. కాదు బావా. అమ్మడు నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా. నేను రాను. నేను ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దకి చెప్పొచ్చారమ్మా. రామ్మా. నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. మేమెవరు అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను. ఇక్కడ నుంచి నా జీవితం ఈ ఇంట్లోనే. అయ్యో వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా. ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడుతావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మా అమ్మని చంపింది నా భర్త. నువ్వు నౌకర్ పట్రా? నేను నిన్న అలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే మీరు ఊరికే వచ్చేసావా? దాంట్లో తప్పే ఉందండి. ఆ విశ్వాసం మీరు సొంత కొడుకులా చూసుకున్నా మన కుటుంబం నేను నౌకర్నే కదా. బాగుండాలని ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకరనంటే చంపేస్తాను. తన మీద ఇప్పుడు ఏమైంది అలా శిక్ష కోపడుతున్నారు? అనుభవించాడమ్మా. నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? ఏ? నాకు ఆ హక్కు లేదండి. ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను.
మీరేగా సంబరం చేయమని చెప్పింది. రేయ్, రేయ్, ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నిజం నాకు నేను మీ మనవరాలు గురించి తెలిసిపోతే నేను ఆయనతో నేను చెప్తున్నా అయితే. సింహాద్రి! రేయ్ చిన్నయ్య, ఉమ్, ఇవాళ ఏ వారం? శుక్రవారం, అది రేపు. ఈ రోజు బుధవారం. రేయ్, ఆ, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోతాను. మర్చిపో. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్షవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చిన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరా. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా? ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీద ఏదైనా నిన్ను అడిగితే నువ్వు నాకు చెప్పాలి. పోరా. రేయ్, తలుపులన్నీ మూసేసున్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. పెద్దని బాగా హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. చెన్నై గారికి చెప్పడానికి నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఏ గోవిందయ్య, సీతారామయ్య గారి 40,000 ఇవ్వమని చెప్పాను. ఇచ్చావా? పంపించేశానండి. ఆయిల్ అండి కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి ఎక్కడి గడి మార్చారండి. వీడు మాత్రం ఏ గడిలో మారలేదు. నువ్వు ఆశపడ్డా, చిన్నయ్య, నేను ఆశపడ్డా. లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. కానీ ఆస్తి ఇంకా కోసం ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు. నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు బ్రో? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం నేను శిక్ష ఇక్కడి నుంచి అనుభవించాలి. పార్సిల్ చేస్తావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్లు అంటండి, మన ఇంట్లోనే చేయించాను. అరే, ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు. చూసారా? అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం ఏం చెప్పారా? ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నాకు పలుకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా. ఎప్పుడు వస్తున్నారు? ఈరోజే. ఎందులో వస్తున్నారు? అయ్యగారు అడగమలేదుగా. బండి కూడా పంపమన్నారుగా. అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపన్నారా? అయ్యగారు అడగమలేదుగా. ప్రాణాలు వదిలేసి అవునండి. ఒరేయ్, వైజాగ్ ఎయిర్పోర్ట్ కారు తీసుకెళ్ళండి. చిన్నయ్య చూడరా, చిన్నయ్య చూడరా, నీ కొడుకుని చూడరా, నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. నా పెద్ద కూతురు కోసం జైలుకి వెళ్ళిన, ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా సింహాద్రి. రేయ్, చిన్నయ్య, ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? రేయ్, మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? రేయ్, వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? రేయ్, అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. నర్సీపట్నం రోడ్లో దిగితే రోడ్డు ఒకటి. రేయ్ చిన్నయ్య, అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం. బండి దిగు. అలాగే. అయ్యయ్యయ్యయ్య, ఆ? ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో
అక్కడుంది చూడు బండి. గుర్రబండ గుర్రబండి, వెళ్ళి తీసుకురా. ఆఖరి మన బతుకు గుర్రబండ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి రే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎక్సైజ్ కాదండి, ఎక్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 BCలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరై ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలో ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది, గ్యాస్ ట్రబుల్. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు పెట్టి. నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? రేపు వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్నీకి పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి, టెబ్రీ వేసాలండి. తర్వాత టెబ్రీ పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలాగుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. ఇదేంటి చేతిలో మోటార్ సౌండ్ అవుతుంది? రే చిన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా? ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? ఇలా పారిపోతుండ్రా? బయటికి రండి. ఏమనుకుంటాను మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించారన్న జ్ఞానం కూడా లేదు మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిడుతుంది. కారణం ఏడు బాగా తగిలించు. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ అడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను. బుర్రకెక్కితేగా. నా బుర్రకేకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలే. ఉత్తినే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి. ఒట్టి మొద్దు. ఏం లేదండి, భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారా? అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, బంగాళాదుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసారండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది.
బంగాళాదుంప కూర ఏంట్రా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి. నేను ముందు తిని చూశాను, అందరూ ఉప్పు లేదు కారం లేదు. ఏం చేస్తాను మీరంతా? రుచి చూడకలా. ఏయ్, బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నే బాగులేదంటే నువ్వు బాగులేదంటావేంట్రా? నేను మీ కింద పని చేస్తున్నాను కానీ బంగాళదుంప కింద పని చేయట్లేదు కదండి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచిచ్చేశారుగా, ఇంకెందుకు ఈ వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? సిగ్గులేదు? మర్యాదగా వెళ్ళిపో. నేనేం తప్పు చేశానమ్మా? నేను నాటకాలు ఆడుతున్నానమ్మా. అలా అందమ్మా అది. నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేనెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా. నన్ను క్షమించక్క. ఏంటమ్మా ఇది? నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క. అందుకే నేను అలా మాట్లాడాను. పర్వాలేదమ్మా, నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క. నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను. నాన్నకు నీ మీద నా కోపం పోవాలని, మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను. మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క. బాధపడకమ్మా, త్వరలోనే ఒకటవుతాం. అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో. అవును, మేమిద్దరం బావలం, అక్క కూతురు, నేను. ఓకే, ఇంతమంది ఉన్నాం కదా. అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా? పోండి పెద్ద బావా, నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను. ఇంకెలా తీసుకురాగలను? నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు బాగుంటే చాలు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. అక్క, అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా. రా. ఏ బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు? ఎంతైనా మన అక్క కూతురే కదా. అక్క కూతురు వరుస గుర్తు చేస్తున్నాడు. పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చిందో లేదో, నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా. ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి. మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది. మన కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. రారా. ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది. 50 కాదు 100. నాకు కూడా తెలుసు. అదిగో చూసావా? అది నా కూడా మజాక. చిన్నయ్య, ఆవిడ నీ నాన్నమే కదా? ముసల్దా మా నాయనమ్మా. అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమే. చూడు మగరాయిలా కూర్చుని ఎలా పందాలు కాస్తుందో. నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది? అసలు పందెం కాయడానికి ఆడమగ తేడా ఉంది. ఇదే ఫారిన్ లో అయితే అందరూ కాస్తారు. అది ఎవరయ్యా అది? తప్పమంటుంది.
చిన్ని బావా నువ్వా? అయ్యా అయ్యా కాదండి యా అనాలి. అసలు ఏంటి ఈ వేషం? పెట్టాలి దొర. అదే పట్నం పట్నం దొర. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా, ఇది పల్లెటూరు, ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్టు, పర్పుల్ సూటు, పింక్ మేకప్. ఓ పచ్చి ఇచ్చిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కొని చేతిలో పట్టుకున్నావు అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎవరితో వచ్చిందయ్యా? అవునమ్ముడు, చాలా సూపర్ గా ఉంటది. టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు. రాజనయ్య, ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి. అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా? అక్కడ కూడా చూపిస్తాం. భద్రాచలం, ఆ ముసలిదాన్ని చూసావా? ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో. అవునండి, ఆవిడ దగ్గర డబ్బులున్నాయి, పందాలు కాస్తుంది. అవును, ఊళ్ళో ఎంతో మంది ఆడాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా రౌడీ దానిలాగా? సిగ్గులేదు. ఎందుకండి ఓసీలో డబ్బు వస్తుంది, ఆడుతుంది. ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది. మరేనండి, నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మాలాంటోళ్ళు మీలాంటోళ్ళు దానం చేస్తే తప్ప. మనం ఎక్కడ బిచ్చం వేస్తున్నావురా? అనుభవించాల్సిన మమ్మల్ని బయటకు గెంటేసి వాళ్లే మేస్తున్నారు. మంచి మాట అన్నారు. ఏం మాయం చేశారో మంత్రం పెట్టారో ఈ మానవుడు ఆ మోసల్ది. వీళ్ళనని ఏం లాభంరా? అసలు మా బావకు బుద్ధి లేదు. అలా చూస్తా ఉంటామా? నన్ను కాదు మీ నాన్నే అంటుంటా. మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు. ఎవడ్రా బుద్ధి లేనోడు? ఎవడ్రా సన్నాసి? ఏంటా ఏంటి? మీరు నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు. మీకేంటి మధ్య కోపం? ఆగరా, నా బావని నేను తిడతాను. తను బుద్ధి లేనాడే, సిగ్గు లేనాడే. కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నా ఈ ఎదవ. ఏంటి పరుగు పోయిందని బాధపడుతున్నావు? నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును. ఏంటి? అవును. ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదే. అవుననేగా అన్నాను. అయ్యా, వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత అవునవును. ఇప్పుడు అవును. రేయ్, అయ్యా 20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చెప్పుతో కొట్టుకోవాలి. అవును. నో 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 అండి. టిఫిన్ చేసి బయటికి వెళ్ళారు కదా? అవును. అయితే ఇప్పుడు వస్తున్నారు కదా? అవును. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమని కరెక్ట్? కోడి పందాలని తన పేరు సరిగొట్టుకోమనండి. అసలు మీ పేరు సరిగొడుతుంది. సర్లే, ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా నాయన, నా బంగారం కాదు, నువ్వంటే నాకు ఎంత ప్రేమ. తెలీదయ్యా. వంగరా. నేను వెళ్ళిపోతాయ్యా, ఇక నేను ఎప్పుడు కోడి పందాలాడను. ఎవరా? ఎవరా? రేయ్, దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే.
ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట 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 20 రూపాయలు బయట 20. లేరా? డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. నా డబ్బులు నా డబ్బులు. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? ఇవ్వ. నేను కోడి పందాలు ఆడినాను కానీ ఇవ్వమంటే దో, నీ కోడితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? కోడి త్వరలో తయారయ్యో. ఇంట్లో పని ఎక్కువైందేంటి? అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల మరి బావగారు బాగున్నారా? బావుగారే గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి. అయ్యి బాబు ఇంగ్లీష్ పీస్. బేకాం అగ్రికల్చర్. అరే బస్ లేలా పొద్దుకు రావడం మళ్ళీ పైగా సరసాలు వీళ్ళకి. కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే నోర్మి అండి, ఆయన అసలే హిట్లరు. ఇదిగో అమ్మాయి గారు, ఈ కొంగ ఉంది చూడండి. ఇక్కడి నుంచి అది కదుగో ఆ కొంగ దాకా. ఓరా కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. ఏయ్, అది కూడా మందేనా? ఇదిగో అమ్మాయి గారు, అది ఆ డ్యామ్ ఉంది చూడండి. గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను, అంతలోకి బ్రేక్ వేసేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. ఏహే, నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటెత్తి కడుతుంది. అటు చూడండి. నాకు సిగ్గాను బాబు. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి నాటి మొక్కలు పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని తల కిందగా పాచేస్తుంది. మట్టిలో పిండి రూపేస్తున్నారేటి? అసలు సూపులేటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూయిట్లు పాడుకుని కూర్చుంటారు. నువ్వు రావా? టవల్. ఇది కూడా ఏంటిది? ఊళ్ళో వాళ్ళ కళ్ళు పడితే దిష్టి తగులుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తగలదు. అయ్యో, ఆడవాళ్ళు తినేసరిగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకెందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి. అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకనా బ్రో?